కూర్చుందండి. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశాన్ని దినాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. దేవుని మందసము అనేటువంటి అంశాన్ని గురించి మనం ఈరోజు చూడబోతున్నాం. టాపిక్ ఏంటి? దేవుని మందసం. దేవుని మందసం గురించి క్రొత్త నిబంధనలో రాయబడినటువంటి మాటలు కొన్నిటిని జ్ఞాపకం చేస్తాను. దేవుని మందసం గురించి సింపుల్ గా అపోస్తుడైన పౌలు హెబ్రీ పత్రికలో ఒక మాట చెప్పాడు. ఆ మాట చూడండి. బైబిల్ గ్రంథం నుండి హెబ్రీ పత్రికలోనికి మనం వెళ్ళినట్లయితే 9వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో అపోస్తుడైన పౌలు అనేక విషయాలు పాత నిబంధనలో ఆరాధనల గురించి చెప్తూ మందసంలో ఏమి రాయబడిందో, ఏమి ఉన్నాయో చెప్పాడు. చూద్దాం. 9వ అధ్యాయం 4వ వచనం. అందులో అంటే దేవుని యొక్క మందసం అన్నమాట. దేవుని మందసం అందులో ఏమున్నాయంటే సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం ఉండెను. ఆ మందసం ఎలా ఉందో ఇక్కడ రాయబడి ఉంది. ఆ మందసం లోపల ఏముంది? ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలను ఉండెను. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు అని చెప్పాడు. వివరంగా చెప్పాలంటే అసలు ఇప్పుడు అయ్యే పనే కాదు అని చెప్పాడు. ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో మందిరములో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, అందరికి ఓపెన్ గా ఉండే బలులు అర్పించే స్థలం, 3 ఇలా ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలంలో ఒక కట్టను అడ్డుగా ఉంటుంది. ఇక సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు, అంటే మామూలు పాస్టర్ కూడా కాదు, చీఫ్ పాస్టర్ మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలికి వెళ్తాడు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే లోపలికి వెళ్ళి అందరి నిమిత్తమై, తన నిమిత్తమై, ప్రజలందరి నిమిత్తమై ప్రభు సన్నిధిలో ప్రాయశ్చిత్త బలి చేస్తాడు. ఆ టైంలో మాత్రమే ఆయన వెళ్తాడు. ఇక మిగతా టైంలో వెళ్ళకూడదు. ఒక నిర్గమకాండంలో అయితే దీనికి సంబంధించి చాలా ఉంటాయి. మందసాన్ని కావాలని, అసలు ఏంటో చూద్దాం ఈ మందసం అని రెప్పపాటు చూసినా చచ్చిపోతాడంట. ఎవరు? విశ్వాసులు కాదు, సేవకులైనా ప్రధాన యాజకుడైనా ఎవరైనా సరే రెప్పపాటు అంటే ఎంతసేపు? రెప్పపాటు అంటే ఎంతసేపు? మన కళ్ళు రెప్ప ఆర్పినంతసేపు. అంటే మనం కళ్ళు అలాగే సాధారణంగా రెప్ప ఆర్పడానికి ఎంతలైనా తీసుకుంటాం? ఒక్కొక్కళ్ళ కంటి శక్తిని బట్టి. సహజంగా అయితే ఏదో నిమిషం లోపే, అంత నిమిషం దాకా కూడా ఉంటాం, కళ్ళు ఆర్పుతూనే ఉంటాం. అలా అంటే ఆ గ్యాప్ లోనే, ఆ కొద్దిసేపట్లోనే, అంటే క్షణాల్లోనే కావాలని ఆ క్షణాలైనా సరే అదేంటి అని చూడటానికి లేదు. రెప్ప పాటైనా ఆ మందసం అనే ఆ బాక్స్ చూస్తే చచ్చిపోతారు. ఏమిటి దాంట్లో అంత ప్రభావం అయింది ఏమున్నది అంటే ఇక్కడ రాయబడినట్లుగా అదంతా ఒక బాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ లాగా ఒక బాక్స్ అన్నమాట. ఆ బాక్స్ లో పైన అంతా కూడా బంగారంతో ఆయన ఏర్పాటు చేశాడు. బంగారంతో తాపడము అంటే మొత్తం బంగారం కోటింగ్, మొత్తం గోల్డ్ తో కోటింగ్ పెట్టారు. బంగారంతో తాపబడింది. ఆ మందసంలో ఏముందయ్యా అనంటే మన్నా గల బంగారు పాత్ర ఒకటి ఉంది. ఏముంది? మన్నా గల బంగారు పాత్ర ఒకటి ఉంది. ఇశ్రాయేలీయులకు అరణ్యములో ఆకలైనప్పుడు దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ఆ మన్నా కురిపించాడు, వీళ్ళు తిన్నారు. ఎవరు చూశారు? మనం చూసామా? తర్వాత జనరేషన్ ఎవరు అలా మాట్లాడకుండా ఉండడం కోసం దేవుడు ఏం చేశాడంటే ఆ రోజు వాళ్ళు తిన్నటువంటి మన్నాని ఒక పాత్రలో, ఒక బంగారు పాత్రలో మన్నాని పెట్టండి, ఆ పాత్రని, మన్నాతో కూడిన పాత్రని మందసం లోపల పెట్టండి అని చెప్పాడు. ఆ రోజు మన్నా
ఏ రోజుకి ఆ రోజే ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా తెల్లారికి ఉండదు, కుళ్ళిపోతుంది, కంపు కొడుతుంది. కానీ దేవుడు ఏం చేశాడంటే ఈ పాత్రలు అలాగే అది ఇక పాడవకుండా ఉండేలా ఏర్పాటు చేశాడంటే దేవుని మహిమకి ఇదంతా గుర్తు, దేవుని యొక్క బలమైనటువంటి కార్యాలకు ఇవన్నీ జ్ఞాపకం. ఆ మందసములో బంగారు మన్నా కలిగినటువంటి పాత్రతో పాటు చిగురించిన అహరోను కర్ర. అహరోను కర్ర ఎందుకు చిగురించింది అని అంటే ఇశ్రాయేలీయులు 12 గోత్రాల్లో ఒక సందర్భంలో ఒక సనుగుడు వచ్చింది. అదేంటంటే ఏం అహరోనులు తప్ప ఇంకెవరు చేయడానికి లేదా, అంతే కదా. ఒక స్థాయి వచ్చింది అనుకోండి, అందరూ ఒకే క్వాలిఫికేషన్ అనుకోండి, కర్మగారు అందరూ ఒకటే చదివారు అనుకోండి, అందరూ ఒకటే చదివితే సమయం సందర్భం వచ్చినప్పుడు ఏమంటారు, నాకన్నా ఆమె ఎక్కువ చదివా ఎందుకు అని అంటారు, అలా కదా. మేము కూడా ఆయనే ఎందుకు ఆమె ఎందుకు మేము కూడా మాకేం తక్కువ అనే భావన సహజంగా మనుషుల్లో వస్తుంది. అలాంటి భావన వాళ్ళకు కూడా వచ్చింది. అహరోను తప్ప ఇంకెవరు యాజకత్వం చేయడానికి లేదా, వాళ్ళ పిల్లలు తప్ప మా పిల్లలు పనికిరారా అనేటువంటి విషయం వచ్చినప్పుడు ప్రభు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కర్రలు తీసుకొని రమ్మని చెప్పాడు. బాదం చెట్టు యొక్క కర్రలు తీసుకొని వచ్చారు, తెచ్చారు, రాత్రి అక్కడ పెట్టేశారు. అందరూ ఆ కర్ర యొక్క వంశం ఏంటో దాని మీద లిఖించి అక్కడ పెట్టి అందరూ తలుపులేసి వెళ్ళిపోయారు. ఇక్కడ తెల్లవారు వచ్చి చూసేవాటికి ఎండిపోయిన కర్ర అది, కానీ అహరోను పెట్టిన కర్రగా ఏం చేసిందంటే అది చిగురించింది. ఎండిపోయిన కర్ర అది చిగురించింది. అంటే ఇక్కడ దేవుని ఎంపికని దేవుడు వారికి తెలియజేశాడు. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన్ని అని. కాబట్టి దాంట్లో ఆ అహరోను చేతి కర్ర మరియు నిబంధన మందసము పలకలున్నాయి. పలకలు అంటే దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు, తన చేతితో రాసిచ్చాడు 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు ఆ బాక్స్ లో ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే సాత్విక్ మందసంలో ఏమేమి ఉన్నాయి, చెప్పేటప్పుడు మరి పెట్టుకొని వినాలనేది అందుకే. బంగారు పాత్ర, చిగురించిన కర్ర, పడవ. పడవ ఉన్నాయండి. 10 ఆజ్ఞలు కలిగిన పలకలు, ఒక పలక పలక. శ్రద్ధగా ఉంటే త్వరగా అడిగిన వెంటనే అట్లా చెప్పేస్తాం. సో ఈ మందసము దేవుని సన్నిధిలో ఉండింది. పాత నిబంధన కాలంలో, మోషే కాలంలో ఈ మందసం ఏర్పాటైంది. ఎప్పుడు? పాత నిబంధనలో నిర్గమకాండ కాలంలో దేవుడు చెప్తాడు మందసాన్ని చేయమని చెప్పినప్పుడు నిర్గమకాండాన్ని ఒకసారి మనం చూసినట్లయితే చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో చూడగలిగితే నిర్గమకాండంలో మందిరాన్ని నిర్మించేటప్పుడు మందసానికి సంబంధించిన మాటలు నిర్గమకాండంలో చదవనవసరం లేదు, కానీ 25వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు నిర్గమకాండము 25వ అధ్యాయము 10వ వచనం, నిర్గమకాండం 25వ అధ్యాయము 10వ వచనంతో చదవనవసరం లేదు, ఎందుకంటే చాలా టైం దీనికి పోతుంది. తుమ్మకర్రతో ఈ మందసం చేయాలి. పొడవు 2 మూరలు, వెడల్పు 1.5 మూర, దాని ఎత్తు 3.5 అంటే మూర అంటే మూరే 1.5 ఉంటది. సరే, ఆ కాలంలో కొంచెం ఎత్తున్నారు అనుకో, అంటే 2 అడుగులు ఉంటుంది. అంటే 2 అడుగుల ఎత్తు, సరే ఒక 2 అడుగులు, అలాగనే 2.5 పొడవు, వెడల్పు 3.5. అంటే ఈ బాక్స్ అంతా కూడా ఉంటుంది, ఈ టేబుల్ అంతా కూడా ఉంటుంది, ఇంతే ఉంటుంది, చిన్నదే, కానీ దాంట్లో ఇవన్నీ పెట్టారు. అయితే దేవుడు ఇది చేయమని వారికి ఆజ్ఞాపించాడు. ఎప్పుడో పెట్టాడు. మనం నిర్గమకాండంలోనే మనం చూసినట్లయితే నిర్గమకాండంలో దాని యొక్క నిర్మాణం ఇక్కడ మనం చూసాం. ఈ మందసంలో ఏముండాలి అని అంటే 16వ వచనంలో చూడండి, ఆ మందసములో
నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను. ఇదిగో దాన్ని ఎలా తయారు చేయాలో మొత్తం క్లియర్ గా ఆజ్ఞలు అనేవి ఇక్కడ మనకి కనపడతాయి. ఈ అధ్యాయం అంతా అదే కనిపిస్తుంది. ఏంటి? ఈ శాసనాలు దాంట్లో పెట్టేటువంటి మందసపు పెట్టెని ఎలా చెయ్యాలి అనేది యాజ్ ఈజ్ గా ఆయన చెప్పినట్లుగానే మోషే ఏం చేస్తాడంటే క్లియర్ గా మొత్తం దాని ప్రకారం చేసి దాన్ని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో పెట్టడం అనేది చూస్తారు. ఎలా చూస్తారో తెలుసా? దీన్ని నిర్గమకాండంలోనే 30వ అధ్యాయము చూడండి ఒకసారి. నిర్గమకాండము 30వ అధ్యాయం 30 వచనం 36. నిర్గమకాండం 30వ అధ్యాయము 36వ వచనం ఆ మధ్య భాగం. నేను నిన్ను కలుసుకున్న ప్రత్యక్షపు గుడారంలోని సాక్ష్యపు మందసం ఎదుట దాన్ని ఉంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. కాబట్టి అతి పరిశుద్ధమైనదిగా దేవుడు దీన్ని ఏర్పాటు చేశాడు. మామూలుగా దేవుని శక్తి, దేవుని యొక్క బలానికి మందసం అనేది సాదృశ్యంగా ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇలా మందసము తయారు చేసి పెట్టుకున్నారు. అరణ్యంలో వీళ్ళు బయలుదేరి వెళ్ళేవాళ్ళు. ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఈ ఊరికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే ఆ మందసాన్ని తయారు చేసిన విధానాన్ని మనం క్లియర్ గా చదివితే వాటికి పైన ఉంగరం లాగా తయారు చేసి పెట్టాడు. బాక్స్ కి ఉంగరం అంటే ఇట్లా రౌండ్ షేప్. ఇప్పుడు ఈ టేబుల్ తీసుకెళ్లాలంటే ఎలా ఎత్తుకెళ్ళాలి? దీనికి ఇలా పట్టుకుని అంటే 4 మూలలు. కానీ దానికి ఏం చేశాడంటే మందసానికి పైన ఇట్లా ఉంగరాల్లాగా పెట్టాడు. రౌండ్ షేపులు పెడితే ఆ రౌండ్ షేపుల్లో మనం కర్రలు వచ్చి ఆ కర్రలు ఒక పల్లకిని ఎలా అయితే మోసుకొని వెళ్తారో అలా మోసుకొని వెళ్ళాలి అని చెప్పి వాటికి రౌండ్ గా ఉంగరాల్లాగా చేయించి పెట్టాడు. చేయించి పెట్టే వీళ్ళు ఆ ఊరు నుండి ఈ ఊరికి తిరుగుతూ ఉన్నారు. తిరిగే క్రమం అంతట్లో చక్కగా కర్ర పెడుతున్నారు. ఆ కర్ర దూచి యాజకులు మాత్రమే దానికి ఎవరైతే నిర్ణయించబడ్డారో వాళ్ళు మాత్రమే మోయాలి దాన్ని. ఇంకెవరు మోయడానికి లేదు. ఖాళీగా ఉన్నానండి నేను మోస్తానంటే కుదరదు. మందిర సామాను మొత్తం ఇక్కడ నుండి అక్కడికి టర్న్ అయ్యేటప్పుడు పాత నిబంధనలో తెరలు ఎవరు మోయాలో ముందే నిర్ణయించారు. అంతా కట్టలే కదా అవి. ఆ కట్టలను ఎవరు తీసుకెళ్లాలి, మందసం ఎవరు తీసుకెళ్లాలి, వాయిద్యాలు ఎవరు తీసుకెళ్లాలి, మొత్తం లెక్క ప్రకారం ఎవరికి నిర్ణయించింది వాళ్ళే. ఇంకొకరు ఎవరు కూడా చేయడానికి లేదు. పొరపాటున కారణాలు ఏవైనా మీరితే ప్రమాదం, ప్రాణాలతో చెలగాటం. మనకది క్లియర్ గా దావీదు కాలంలో కనిపిస్తుంది. దావీదు కాలంలో ఏం చేశాడంటే ఈ మందస్సాన్ని ఆయన తన పురానికి తెప్పించుకోవాలని ఆశపడ్డాడు. అప్పటి వరకు మందసం సమూయేలు కాలంలో మనం చూసినట్లయితే యుద్ధం జరిగింది. సమూయేలు కాలంలో యుద్ధం జరిగినప్పుడు ఏం చేశారంటే మందసం వాళ్ళ మధ్యలోకి వచ్చింది. ఒకసారి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ మందసం వారిలో ఎంత ధైర్యాన్ని ఎంత బలాన్ని తీసుకొస్తుందో రాయబడి ఉంది. ప్రారంభంలో మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకున్నాం. 4-5 వచనాలు. కాబట్టి షీలోమునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడయ్యుండు సైన్యములకు అధిపతి నిబంధన మందసమును తెప్పించిరి. అక్కడే నిబంధన మందసము దగ్గర ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వని ఇచ్చునంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకుని జడిసి
దేవుడు దండులోనికి వచ్చిననుకొని అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారిలాగా సంభ్రమింపలేదు. అయ్యయ్యో మహాశూరుడకు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవడు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. చూడండి ఈ వచనాలు అన్ని చూస్తే యుద్ధానికి రెడీ అయ్యారు ఫిలిస్తీన్లు, ఇంకా మేము జయిస్తామని అనుకున్నారు. ఎప్పుడైతే మందసము దండులోనికి అంటే ఈ సైనికుల దగ్గరకు వచ్చిందో ఇశ్రాయేలు ఇంకా కేకలేస్తున్నారు. ఇక మామూలుగా ఇంగిలి గెలిచినట్టే ఫీల్ అయిపోతున్నారు. అవతల వాళ్ళకి ఇంకా ఓటమి భయం వచ్చింది. ఏంటి ఎందుకు వీళ్ళు ఇంతగా జయింపు పొందినట్టుగా కేకలేస్తున్నారంటే దేవుని మందసం వచ్చింది వాళ్ళ మధ్యలోకి. మందసం వస్తే ఏమైంది? దేవుడే వచ్చాడు. వాళ్ళందరూ ఇక దేవుడు దండులోకి వచ్చేసాడు. దేవుడే మందసం వస్తే దేవుడు వచ్చినట్లే. గతంలో ఎన్నో అనుభవాలు జ్ఞాపకం చేసుకున్నారు. అరణ్యంలో అద్భుత కార్యాలు జరిగించిన దేవుడైనా అరణ్యంలో వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు యోర్దాను నది అడ్డం వచ్చింది. యోర్దాను నది అడ్డం వచ్చినప్పుడు జరిగిన విషయం ఏమిటి మనం చూస్తే ప్రియమైన వారులారా, యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంటుంది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో సర్వలోకనాథుడగు దేవుని నిబంధన మందసాన్ని యాజకులు భుజాల మీద మోసుకుని వాళ్ళని చెప్పాడు, ఇదిగో మొదటిగా యాజకులు మందసాన్ని తీసుకొని వెళ్ళండి. న్యాయాధిపతుల గ్రంథము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో ఏ మాట రాయబడి, వారితో ఇట్లా నేను సర్వలోకనాథుడైన ఆ నిబంధన మందస్సము మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది గనుక. చూడండి 13లో కూడా ఉంటుంది, సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందస్సము మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా. చూసారా, అదే జరిగింది. దేవుడు చెప్తున్నాడు, యాజకులు మందసాన్ని తీసుకొని వెళ్ళగానే నీళ్లు ఎక్కడికక్కడ ఆగిపోతాయి. ఒక నది నీళ్లు అటు ఇటు ఆగిపోతాం సాధ్యమా? గతంలో సముద్రాన్నే దేవుడు అలా చేశాడు. ఎర్ర సముద్రాన్ని అలా పాయలు చేసి చూపించాడు. ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం కదా అది. ఎర్ర సముద్రం దాటాలంటే ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటిన దగ్గర దూరం ఎంత ఉంది అని అంటే, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నది ఇలా వెళ్తూ ఉంది అనుకోండి, ఇలా అడ్డం కదా దాటింది వాళ్ళు. అలా దాటిన ఆ దూరం దాదాపు 16 కిలోమీటర్లు అంట. 16 కిలోమీటర్ల అడ్డం అది. వేల అడుగుల లోతు అది. దేవుడు అన్ని వేల అడుగుల లోతులో వీళ్ళకి అడుగున ఆరిన నేలగా మార్చి ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. దేవుడు వారికి ఉన్నాడు, తోడుగా ఉన్నాడు కాబట్టి అవన్నీ జరిగినాయి. ఈ మందసము కూడా యాజకులు ఆ భుజాల మీద పెట్టుకొని యోర్దాను నదిలో అలా అడుగు పెట్టగానే జస్ట్ వాళ్ళ అరికాళ్ళు మాత్రమే తడిచినాయి. అరికాళ్ళే తడిచినాయి యాజకులకి. వాళ్ళ అడుగు పెట్టగానే మొత్తం ఏకరాశిగా నిలిచిపోయింది. కారణం ఏంటి అంటే దేవుని నిబంధన మందసాన్ని ఎత్తుకొని వాళ్ళు ముందుకెళ్లారు కాబట్టి. ప్రియమైన దేవుని పెట్టారా, మన జీవితంలో కూడా ప్రయారిటీ, ప్రాధాన్యత దేనికంటే దేవుని మందసానికి వాళ్ళు ఆ రోజు ఇచ్చారు. ఈ రోజు మనకు ఆ మందసంతో పని లేదు. దేవుని వాక్యం ఉంది, బైబిల్ మన దగ్గర ఉంది. వాక్యానుసారమైన జీవితం కలిగి దేవుణ్ణి ముందు పెట్టుకొని దేవుని చిత్తము అనే దాన్ని ఎవరైతే ముందు పెట్టుకొని వెళ్తారో నీ ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నా మొత్తం దేవుడు మార్చేస్తాడు. నువ్వు బైబిల్ని ఎక్కడో పెట్టుకుని ప్రార్థన జీవితాన్ని ఎక్కడో పెట్టుకొని సమస్యలు నా ఎదురున్నాయంటే ఏం జరగదు. దేవుణ్ణి ముందు పెట్టు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు, వాక్యం ఏం చెబుతుందో దానికి ప్రాధాన్యత ఇవ్వు. మన ప్రయారిటీస్ ఎప్పుడు కూడా సాధారణంగా ఎంత వాక్యం ఉన్న మనుషుల ప్రాధాన్యత ఆ టైంకి వచ్చేపాటికి ఎక్కడికి వెళ్ళొద్దంటే నెంబర్ 1 స్వచిత్తం, మన ఇష్టం. ప్రార్థనకి వెళ్ళాలా వద్దా? ఈరోజు మన ఇష్టం. వెళ్ళాలనిపిస్తే వెళ్తాం, లేకపోతే లేదు. ముందు వెళ్ళాలంటే ముందు వెళ్తాం, వాక్యం దానికి వెళ్ళాలంటే వాక్యం దానికి వెళ్తాం, అయిపోయాక వెళ్ళాలంటే అయిపోయాక. అన్ని మన ప్రయారిటీలోనే ఉంటాయి, మన ఇష్టాల్లోనే ఉంటాయి.
దేవుడు అందరిని చూస్తూ ఉంటాడు. ఎవరు ఆయన మాట అంటే భయపడేవారు, ఎవరు ప్రార్థన చేసుకుంటున్నారు, ఎవరు ఆయన సన్నిధిలో మోకరిస్తున్నారు, ఎవరు దేవుని మాట అంటే విధేయత చూపిస్తారో అందరినీ ఆయన చూస్తారు. అందరినీ చూసి వారి క్రియలను బట్టి, వారు చేసే దాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తారు. అప్పుడు దేవుని దృష్టిలో యథార్థంగా కనపడాలి మనందరం. దేవుని దృష్టిలో ఆయనకు నమ్మకమైన వారిగా కనిపిస్తే, నమ్మకమైన వారికి దేవుడు దీవెనలు సమృద్ధిగా ఇస్తాడు. ముందు పెట్టుకోవాలి, మందసం ముందుంది. మనకి ఈరోజు ప్రార్థన, వాక్యము, దేవుని చిత్తం ముందుంటాయా? ఏదన్నా ఫంక్షన్ అయితే ప్రార్థన ముందుంటుందా? ఏదన్నా శుభకార్యం అయితే ప్రార్థన ముందుంటుందా? ఏ విషయంలో అయినా ప్రార్థన చేసుకుని అడిగేయటం అనేది ఉంటుందా? మనుషులు ఏంటంటే గాలికి చెదరగొట్టు పొట్టు అనే ఉంటారు. వాళ్ళ జీవితంలో రాణించలేరు. దేవుణ్ణి పక్కన పెట్టి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడో మాసిలమ్మన్ గారు రాశారు, ఆయన ప్రపంచ నటనలో ప్రావీణ్యం పొందాడు. అన్ని విద్యలు ఉన్నాయి ఆయన దగ్గర, అన్నిట్లో ప్రావీణ్యం పొంది ఫలహీనుడైపోయాడు. ఫలాలేమీ లేవు. నీ టాలెంట్ దేవుని దగ్గర పనిచేయదు. మనకున్నవేవి కూడా పనిచేయదు. దేవుని చిత్తంలో మనం ఉంటే ఇప్పుడు మనం ఫలిస్తాం. దేవుని చిత్తంలో ఉంటే, దేవుని చిత్తంలో లేనప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డారు. 2 చేపలు పడ్డాయి. ఎన్ని పడ్డాయి? కనీసం పాపం ఒకటి కూడా పడలేదు. ఒక్కడు కూడా పడదు. రోజు పడేవాడికి ఒకడు కూడా పడకపోతే ఎలా ఉంటుంది? ఎంత బాధ అనిపిస్తుంది. దేవుని మాట చొప్పున వాళ్ళు వలలు వేసినప్పుడు అప్పుడు స్థారమైన చేపలు పడ్డాయి. వలల కెపాసిటీ దాటిపోయింది. ఆ వలలు పిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఒకవేళ తెగిపోతాయేమో, లాగలేకపోతున్నారు. ఏం పడిందో, ఎన్ని పడ్డాయి చేపలు. దేవునికి ప్రాధాన్యత ఇస్తే, దేవుని మాటకు ప్రాధాన్యత ఇస్తే మన జీవితాలు అలా ఉంటాయి. మన జీవితాలు అలా ఉంటాయి. కాబట్టి మందసాన్ని పట్టుకొని వీళ్ళు ముందుకెళ్లారు. కాబట్టి ఏం జరిగింది అని అంటే గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యం జరిగింది. యోర్దాను నది పాయలైపోయింది. అలాగనే దేవుని మందసాన్ని తెచ్చిపెట్టుకొని మనం ఉంటే మనకు కూడా మేలు జరుగుతుంది, మనకు ఆశీర్వాదం జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు యుద్ధ సమయంలో వీళ్ళు ఏం చేశారు? మందసాన్ని పట్టుకొచ్చారు. మందసాన్ని పట్టుకు రాగానే వెంటనే ఇశ్రాయేలీయులు కేకలేస్తున్నారు. ఓ మందసం వచ్చింది కాబట్టి ఇక జయమని కేకలేస్తున్నారు. పాపం ఫిలిస్తీయులకి భయం వేసింది. అరే దేవుడే వచ్చాడా, ఇక అయిపోతాం, ఇంకా పరిగెత్తే పరిస్థితి అని. ఆ టైంలో ఏం జరిగిందో తెలుసా? వెంటనే వాళ్ళు చెప్పుకున్నారు, ఫిలిస్తీయులు ధైర్యం తెచ్చుకోండి. ఒకప్పుడు ఈ ఫిలిస్తీయులు, ఈ ఇశ్రాయేలీయులు బానిసలు అయిపోయారు. మనం ఇప్పుడు కనుక ఓడిపోతే ఇశ్రాయేలుగా మనం బానిసలు అయిపోతాం. ధైర్యం తెచ్చుకుని యుద్ధం చెయ్యండి అని వాళ్ళకు వాళ్ళే ధైర్యం తెచ్చుకుని యుద్ధం చేస్తే ఇశ్రాయేలీల్లో 30,000 మంది చచ్చిపోయారు. ఒక్కరోజు యుద్ధంలో 30,000 మంది చచ్చిపోయారు. మందసం ఉంది కదా, ఎందుకు చచ్చిపోయారు? దేవుని యొక్క బలానికి అది గుర్తు కదా. ఎందుకు చనిపోయారు? ఎందుకంటే వీరు దేవుని వాక్యానికి విరోధమైన జీవితాలు జీవించేవారు, దేవుని సంతోషపరచని జీవితాలు జీవిస్తున్నారు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, బైబిల్ పెట్టుకుంటే దెయ్యం ఏం చేయదా అని అనుకుంటే కుదరదు. నీ జీవితంలో పాపాన్ని కలిగి, నీ జీవితంలో దేవుని చిత్తానికి విరోధమైన పనులు చేసుకుంటా బైబిల్ ఎదురు పెట్టుకున్నా, కొంతమంది పాస్టర్ల చుట్టూ నిలబడి ప్రార్థన చేసినా ఏం మార్పు? నీ దగ్గర ఉండాలి కదా. దేవునికి అయిష్టమైనది ఏదో తీసివేయటం ద్వారా ఆశీర్వాదం వస్తుంది. ఊరక మనసం తెచ్చుకుంటే సరిపోదు. ఊరక బైబిల్ అలంకారంగా ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు. నామకార్థమైన క్రైస్తవ్యం వల్ల ప్రయోజనం ఉండదు. వీళ్ళు మనసం తెచ్చిపెట్టారు. కానీ ఏం జరిగిందో తెలుసా? సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 1 సమూయేలు 4వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, మరియు దేవుని మందసము పట్టబడిను. మందసం పట్టబడింది. మందసం వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఏ మందసాన్ని చూసి వాళ్ళు ధైర్యపడ్డారో, ఏ మందసాన్ని చూసి మేము గెలిచామని ఫీల్ అయ్యారో, ఆ మందసం పెట్టినే రాకపోయేవారు. ఏలీ కుమారులు, సేవకుడైనటువంటి ఏలీ ఉన్నాడు. ఏలీ కుమారులు కూడా యుద్ధానికి వెళ్ళారు. ఏలీ కుమారులు ఇద్దరు కూడా చనిపోయారు.
ఎవడు ఆల్రెడీ ఇన్ని వేల మంది చనిపోయి ఉన్నారు. అక్కడ 30,000 మంది చనిపోయారు. వారితో పాటుగా ఏలీ కుమారులు కూడా చనిపోయారు. ఓటమి, ఓడిపోతా ఉన్నారు. కారణం ఏంటి? మందసం ఉన్నా కానీ ఎందుకు ఓడిపోయారు వాళ్ళు అంటే, వారి జీవితంలో దేవుని మాట చొప్పున చేయడం లేదు. వాక్యానికి విరోధమైన పనులు చేస్తున్నారు. మనసాన్ని తెచ్చిపెట్టుకున్నారు. నీ బలం కోసం బైబిల్ పెట్టుకుంటే సరిపోదు. ఏదో బలం కోసం అమ్మ మీరు ప్రార్థన చేయండి, ఆయన ప్రార్థన, ఇవన్నీ సరిపోవు. పాపము నీలో ఉన్నప్పుడు, దేవుని చిత్తానికి విరోధమైన మార్గంలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరు ఎన్ని ప్రార్థనలు చేసినా అది రక్షణలోనికి రావడానికి సహాయపడతాం తప్ప నువ్వు ఆశీర్వదించబడటానికి అది ఎప్పుడూ సహాయపడదు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించాలంటే అక్కడ పాపము లేదా ఆయనకి విరోధమైన జీవితం ఉండకూడదు అని. నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేసుకునే పని లేదని మేము సరిపోదు. ఎవరి ప్రార్థన వాళ్ళకి, ఎవరి వ్యక్తిగత రక్షణ వాళ్ళకి. నేను ప్రార్థన చేస్తానులే కానీ మీ అందరూ వెళ్ళండి అని నేనంటే కుదరదు. ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుని చిత్తానుసారమైన జీవితము ఉండాలి. అప్పుడు మాత్రమే ఆశీర్వాదం. ఇక్కడ మనసం ఉన్న ప్రయోజనం ఏమైనా ఉందా? వచ్చిందా? దీవులు వచ్చినాయా? మరణాన్ని ఆపారా? కుదరలా. కారణం ఏంటంటే వీరు చేసిన పనులు మామూలు పనులు కాదు. ఎందుకు వాళ్ళు చనిపోయారనే దానికి మనకు అక్కడ రీజన్ కూడా గత అధ్యాయంలో ఉంటది. దేవుడు వారికి సంపదలు ఇచ్చాడు. వారి పాపములు ఎక్కువైపోయినాయి, పాపాలు ఎక్కువైపోయాయి. అందుకే దేవుడు వారిని తుడిచిపెట్టాలనుకున్నాడు. ఆ రీతిగా మందసం వారి దగ్గర ఉన్నప్పటికీ కూడా ప్రయోజనం లేదు. యుద్ధంలో చేయం రాలేదు. ప్రేమిన వాళ్ళ ఆలోచించేద్దాం. మన జీవితాల్లో ఓటములు అలవాటు అయిపోయినాయా? జై జీవితాన్ని కలిగి ఉంటున్నామా? ఆలోచించేద్దాం. వర్ధిల్లాలంటే ఒకటే మార్గం. ఏమిటది? వర్ధిల్లాలంటే మార్గం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తమైన మార్గములో నడవాలి. దేవుని చిత్తం చేయాలి. సొంత ఇష్టాలు కాదు, సొంత ఇష్టాలు కాదు. చాలా మందికి ఇండియన్స్ కు ఉన్న పెద్ద జబ్బు ఏంటి అని అంటే, అరే ఈ మంచి మార్గంలో నడువురన్నా కానీ నిర్ణయాలు తీసుకోలేరు. వెంటనే నిర్ణయాలు తీసుకోరు. ఇంట్లో రేపో మాపో చచ్చిపోయే ముసలిదాని దగ్గర నుంచి పైసాకి పనికిరాని సలహాలన్నీ తీసుకోవాలి. అదేదన్నా తప్పుడు పని చేయమని చెప్పండి, దానికి ఎవ్వడి సలహాలు అవసరం ఎంబటి చేసేస్తారు. వారంలో కుర్రోడికి ఫోన్ చేశారు, ఒక చోట ఒక మంచి ఉద్యోగం ఉందంట, వెళ్తావా అంటే, అన్నా నేను ఇంట్లో మాట్లాడి చదువుతానన్నా. సరే మాట్లాడి నాకు వచ్చే సంవత్సరం చెప్పండి. వచ్చే సంవత్సరం చెప్పి, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్. అదేంటి అసలు? ఏమన్నా తెలివి ఉన్నాడైతే ఇప్పుడు నాకు అంటాడా? బతకలేకపోతున్నావు, చచ్చిపోతున్నావు, స్టోర్ బియ్యమే తిరిగే బతుకుతున్నావు అని కథలన్నీ చూస్తారు. ఓ పని ఉందా అంటే మాత్రం దానికి ఒక అడిగి చెప్తానండి అంట. అడగడంలో తప్పేమీ లేదు, చెప్పడంలో తప్పేమీ లేదు. తల్లిదండ్రుల కన్సల్ట్ అనేది విషయం అవసరం. సరే నేను వెళ్తాను, నాకు ఇష్టమే, మంచిదే, మా కుటుంబం ద్వారా బలం పొందుతుంది, మంచిదే. ఒక మాట ఇంట్లో కూడా ఇదిగో ఇలా ఉంది అని చెప్పి నేను సిద్ధపడతాను అంటే అది వేరే ఉంటుంది. అలాగా వాళ్ళని అడిగి వాళ్ళు సరే అంటే చూడు, సరే అనకపోతే, వాళ్ళకి అది తెలియకపోతే పరిస్థితి ఏంటి అంటే, నా ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకొని దాంట్లో మనం అడిగేయాలి. ఇంకా దాంట్లో ఎవడు ఒప్పుకుంటాడు ఎవడు ఒప్పుకోడు అనేది ఇక్కడ విషయం కాదు. నువ్వు ప్రార్థనకి వెళ్ళి ఉపవాసం ఉండి విశ్వాస జీవితంలో ఉంటానంటే ఫరోలు అంటోడు ఉంటాడు, ఎవడో ఒకడు, అడు ఒప్పుకోడు. ఒప్పుకోకపోతే ఇంక బావా విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఆటంకాలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఇంకా ముందుకెళ్ళరా? ముందుకు వెళ్ళాలి. ఓటమిని అలవాటు చేసుకోకూడదు. వీళ్ళు ఓడిపోయారు, మందస్సు ఉన్నా కూడా ఓడిపోయారు. దానికి గల కారణం ఏంటి అంటే పాపము. పాప యుద్ధానికి వెళ్ళిన ఆ పురుషుని యొక్క భార్య ప్రసవించింది, ఏలీ కోడలు ప్రసవించింది. ప్రసవించే వాళ్ళు చెప్తున్నారు, ఎవరు పుట్టారు అని. అబ్బాయి పుట్టాడు, ఇంకేమి సంతోషించు. అబ్బాయి పుట్టే మామూలు సంతోషం ఉంటుంది అమ్మకి. కుటుంబ సభ్యులందరూ కూడా అబ్బాయి పుట్టాడు అన్నప్పుడు ఎంత సంతోషపడి ఉంటారు.
అమ్మాయి పుట్టిందన్నప్పుడు ఎంత బాధపడి ఉంటారు. కంటి కనపడగానే అవన్నీ మామూలుగా ఉండవు, ఉంటూనే ఉంటాయి, ప్రతి మనిషిలో ఉంటూనే ఉంటాయి. అదే దేవుడు ఇచ్చాడే అని అనుకోరు. అసలు లేనివాడి బాధ దేవుడికి తెలుసు. ఆమె దగ్గరకు వచ్చి ఇంకేం ఇదిగో మంచి కుర్రాడు పుట్టాడు కదా, మంచి అబ్బాయి పుట్టాడమ్మా నీకు అని చెప్పగానే అప్పుడు ఏమంటుంది, వీడికో పేరు కూడా పెట్టాలి అంటే అబ్బాయి పుట్టిన ఆనందం లేదా? ఎందుకంటే దేవుని మందసం పట్టబడినప్పుడు భర్త యుద్ధంలో చనిపోయినా బాధపడలేదు, కానీ దేవుని మందసం పట్టబడిందని బాధపడింది. ప్రభావం వీళ్ళ నుండి తొలగిపోయింది కాబట్టి వీడికి ఈ కాబోదని పేరు పెట్టండి. అది పేరు అదే, వీడి ప్రభావం లేదు, ఆ పేరు అది పెట్టేసింది. ఆవిడకి ప్రభావం తొలగిపోయింది. ఇశ్రాయేలీయుల నుండి మందసం పోయింది. మందసం పోతే బలం పోయినట్టే, మందసం పోతే దేవుని సన్నిధి పోయినట్టే. బాధ, దుఃఖం, మందసానికి అంత ప్రయారిటీ ఆవిడిచ్చింది, వీళ్ళు మాత్రం ఇవ్వలేదు. ఎవరు దేవునికి ఎలాంటి ప్రయారిటీ ఇస్తున్నారు అనేది దేవుడు చూస్తూనే ఉంటాడు. ఆ విధంగా ఇశ్రాయేలీయులు అప్పటి నుండి నష్టమే, ఇశ్రాయేలీయులకి నష్టమే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఇదే మందసాన్ని ఇప్పుడు ఫిలిస్తీన్లు తీసుకెళ్లారు. ఫిలిస్తీన్లు తీసుకెళ్లి వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ గుడి లోపల పెట్టారు. వాళ్ళ గుడి ఉంది, ఆ దేవత దగ్గర పెట్టారు తీసుకెళ్లి. అక్కడ ఏం జరిగింది, అక్కడ ఆ గుడిలో పెట్టినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏమిటి అని అంటే, పాపం వాళ్ళకి అన్ని కూడా ఫిలిస్తీన్లకి అన్ని 7 నెలలు ఆ మందసం ఫిలిస్తీన్ల దగ్గరే ఉండింది. ఈ గుడిలోకి వెళ్ళి తీసుకెళ్లి పెడితే తెల్లారి చూసేలోపు దాని విగ్రహం పడిపోయింది, దాని తల పడిపోయింది. ఎవరు ఏం చేయాల, ఆ మందసం లోపల ఉంది, ఆ గుడిలో పెట్టారు తీసుకెళ్లి. ఇది కూడా వాళ్ళ గుడి ఎట్లా మనకు కూడా గుడి ఎట్లా, మన దేవుళ్ళలాగా వాళ్ళ దేవుళ్ళే అని చెప్పేసి అనుకున్నారు. తీరా చూస్తే సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పొద్దున్నే లేచేపాటికి యెహోవా మందసం ఎదుట దాగోను నేల బోర్ల పడిపోయిందనే, ఇది పడిపోయింది అని తెల్లారి మళ్ళీ నిలబెట్టారు, మళ్ళీ వెళ్ళిపోయారు, మళ్ళా పడిపోతుంది. ఈ విగ్రహం ఏం చేస్తుందంటే కింద పడిపోతుంది, అనంతట అదే బోర్ల పడిపోతుంది. దేవుని మందసం ఎదుట ఏది నిలబడలేదు. గుర్తు పెట్టుకోవాలి, దేవుని మహిమ ఎదుట లోకంలో ఎవరో కూడా సాటి లేరండి. ఇలాంటి గొప్ప కార్యము చేయడానికి, ఇలా మనల్ని రక్షించడానికి ప్రాణం పెట్టి ఇంత చేసిన దేవునికి సాటి అయిన వారు ఎవరు కూడా లేరు. ఆయనతో సమానమని మనం ఎవరు కూడా పోల్చడానికి కూడా. అలా కొంతకాలం ఉన్నది. ఉన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడొద్దని అక్కడికి ఊర్లు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆ మందసాన్ని. ఈ ఊర్లో ఇదిగో ఈ గుళ్ళో పెట్టిన కాడ నుండి గుళ్ళ విగ్రహం కింద పడిపోతుంది కాబట్టి ఇది ఇక్కడ వద్దు, ఆ ఊరు ఈ ఊరు అన్ని ప్రాంతాలకు పంపించారు. 7 నెలల పాటు ఈ మందసం ఫిలిస్తీన్ల దగ్గర ఉంది. 7 నెలల పాటు దేశంలో వాళ్ళకి తెగుళ్లే, ఒక్కొక్కడికి ఒక్కో రకమైన జబ్బు, ఒక్కొక్క ఊర్లో ఒక్కో రకమైన నష్టం, ఒక్కో రకమైనటువంటి నాశనం. ఇవన్నీ కలిగేపాటికి ఈ తెగుళ్ళన్నీ ఎలారా బాబు అని చెప్పి చివరకు వాళ్ళు ఏం చేశారంటే డిసైడ్ అయిపోయారు. ఒక బండిని తీసుకొచ్చి ఆ బండి మీద మందసాన్ని పెట్టి దాన్ని తోలు వదిలిపెట్టారు. ఇది పో, ఇశ్రాయేల్ దేశం కలిపో అని చెప్పి దాన్ని తోలి వదిలేసేసారు. ఈ మందసం మా దగ్గర ఉండటం వల్ల మాకు నష్టమే జరుగుతుంది, తెగుళ్ళు వస్తున్నాయి, రకరకాల రోగాలు వస్తున్నాయి అని, రకరకాల బాధలు కలుగుతున్నాయి అని చెప్పి వాళ్ళు ఆ మందసాన్ని బండికిచ్చి ఇంకా పంపించేశారు. ఎవరు లేరు, ఇంకా ఎద్దులు బండి పెట్టి ఇంకా బండిని వదిలేశారు. ఇశ్రాయేల్ దేశంలో వదిలేశారు. చిన్నగా ఇశ్రాయేల్ దేశంలోనికి వచ్చింది. వీళ్ళ దగ్గర ఉంటే మేలు జరిగింది, మరి ఆ దగ్గర ఉంటే కీడు ఎందుకు జరిగింది? ఫిలిస్తీన్లకు ఎందుకు మేలు జరగల మందసం ఉంటే? కారణం ఏమై ఉండొచ్చు? మందసం ఉంటే ఆ ప్రాంతం, ఆ ఊరు, ఆ దేశం ఆశీర్వదించబడాలి, కానీ ఫిలిస్తీన్లకు ఆశీర్వాదం రాలేదు. ఎందుకని? ఎందుకని అంటే ఆ మందసం బలమైనదే, కానీ ఇశ్రాయేలీల దగ్గర ఉంటే వాళ్ళ పద్ధతులు వేరు, ఫిలిస్తీన్ల పద్ధతులు అన్ని వేరు కదా. వాళ్ళు విగ్రహారాధికులు, దేవునికి విరోధమైన కార్యాలు చేసేవాళ్ళు. ఇక్కడ పాఠం ఏంటంటే దేవుడే వారి మధ్యలో ఉన్నప్పటికీ ఆ వ్యక్తులకు దేవుడికి విరోధమైన కార్యాలు చేసేవాళ్ళైతే ప్రయోజనం ఉండదు. దేవుడు సాక్షాత్ వచ్చి నీ ఇంట్లో కూర్చున్నా నువ్వు చేసే పనులు మంచివి కానప్పుడు ఆశీర్వాదం నీకు రాదు.
అసలు ఆయన అక్కడ ఉండలేడు. ఆ పెట్టే అవతలకు పోద్ది, పంపించేసేస్తారు. ఊరకనుకుందాం, దేవుడిని మీ ఇంట్లో ఉండడానికి మీరు ఇష్టపడతారా? ఒకవేళ దేవుడు 24 గంటలు మీ ఇంట్లోనే ఉంటే మీకు సౌకర్యం ఉంటుందా? పాస్టర్ గారిని పెట్టుకుంటారా? పోని పెట్టుకుంటారా? 24 గంటలు అంటే ఇంకా మీతో ఇంకా ఎప్పుడు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనే ఉంటాడు అనుకో, సౌకర్యం ఉంటుందా? ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చూస్తాం. ఎందుకని? సౌకర్యం కనిపిస్తుంది. పాస్టర్ గారినే తట్టుకోలేకపోతే దేవుణ్ణి తట్టుకుంటారా? దేవుడు ఉంటే కుదురుద్దంటారా? అయ్యా సర్లే ఇంకా ప్రార్థన చేసి ఆశీర్వదించి నువ్వు కూడా యేసు ప్రభు నువ్వు కూడా బయటకు వెళ్తున్నా, ఎదురింటోకి వెళ్ళి ఎప్పుడు మా ఇంట్లోనేనా? సేపు వెళ్తే మేము ఏదో ప్రశాంతంగా మేము చూసేదేదో మేము చూసుకుంటాం కదా, మా పరిస్థితి బాగాలేదులే కానీ ఇంకొసేపు మాట్లాడుకోవాలి కానీ నువ్వు వెళ్ళిపోయా కొద్దిసేపు బయటకు వెళ్ళిపో, ఇవే ఎదురవుతాయేమో నాకు తెలిసి. ఆయన ఉంటే ఆయన సంతోషపడే పరిస్థితులను మనం కలిగిస్తామా? ఉన్నాడు దేవుడు ఫిలిష్తీయులకి మధ్యలో, కానీ ఆశీర్వాదాలు లేవు. కారణం ఏంటంటే వారి క్రియలు, వాళ్ళ ఆచారాలు అవన్నీ వేరు, దేవుని వాక్యానికి విరోధమైనవి. ఆయన పరిశుద్ధతకు వారు తట్టుకోలేకపోయారు. అందుకే తీసుకొచ్చి ఆ మందసాన్ని తీసుకొచ్చి మరలా ఇశ్రాయేలీయుల దగ్గర పెట్టారు. కాబట్టి తెగుళ్ళకి ఏం చేశారో తెలుసా? ఆ బండి కట్టి ఆ బండిలో పెట్టారు. అపరాధంగా ఏం చేశారో తెలుసా? ఆ పక్కనే ఒక చిన్న బాక్స్ పెట్టారు. ఆ బాక్స్ పెట్టి బంగారంతో చేసిన గడ్డలు చేసి పెట్టారు. దాంట్లో వాళ్ళకన్ని గడ్డలు వచ్చినాయి. ఈ గడ్డలు కావాలంటే ఏం చేయాలంటే బంగారపు గడ్డలు చేపించాలని చెప్పారు. మొత్తం బంగారంతో గడ్డలన్నీ బంగారపు గడ్డలు తీసి ఇంకో బాక్స్ లో పక్కన పైన కింద తప్పైపోయిందని చెప్పి ఆ బండిని తీసి పంపించేశారు. అలా చివరికి ఒక ఊరు వచ్చింది. చూడండి, ఇంకో మాట చూద్దాం. అదే 1వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో 19వ వచనంలో చూస్తే అది ఏం జరిగిందంటే ఆ ఊరు దాటి ఈ ఊరు దాటి చిన్నగా ఏం చేశారంటే బెత్షెమెషు అనేటువంటి ఒక ఊరికి వచ్చింది. 1వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తను. ఎంతమంది చచ్చిపోయారు? 50,070 మంది చచ్చిపోయారు. ఏం చేశారు వీళ్ళు? యాపిల్ ఏం చేశారు వాళ్ళు? ఏం తెచ్చి చూశారు? మనసులో పెట్టొచ్చింది కదా, ఏమొచ్చిందా అని ఎమ్మటే అక్కడ తెరిచి చూశారు. దేవుడు చెప్పాడు కదా, రెప్ప పాటైనా కావాలని చూడకూడదు. సరే పెట్టి ఏదో వచ్చిందని మందసం అని తెలిసింది. తెలిసినప్పుడు అన్న జాగ్రత్తగా ఉన్నారా? వెళ్ళి తెలిసి మరీ చూశారంట. చూసిన వాళ్ళు మాత్రమే చచ్చిపోవాలా? ఎంతమంది మొత్తం? 50,070 మంది. 50,000 మంది అంటే ఊర్లు పోయినట్టే. 50,000 మంది అంటే దాదాపుగా ఈ గోరంట్ల ఈ చుట్టుపక్కల పరిధిలో మొత్తం వేసిపోయినంత ఒక్కరోజే ఎన్ని శవాల్లో చూడండి. కారణం ఏంటి? మందసాన్ని తెరిచి చూసుట, దేవుడు వద్దన్న పని చేయటం. పాపం ఇది పెద్ద పాపమా చిన్న పాపమా? చిన్నదా పెద్దదా? వీళ్ళు చేసింది చిన్నదా పెద్దదా? పెద్దదా 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 చిన్నదా? చిన్నదే అమ్మాయి చేస్తుంది. ఒక్కళ్ళు అంటే మిగతా అందరి ఉద్దేశంలో ఇది పెద్దదేనా? పెద్దదనే కనుక అందరి ఉద్దేశం. దేవుడు ఆల్రెడీ చెప్పి పెట్టాడుగా, పట్టుకుంటేనే చూస్తేనే చచ్చిపోతా ఉన్నప్పుడు నీకు వెళ్ళి తెలిస్తే ఇంకా కోరి చావు తెచ్చుకుంటే ఎవడు మాత్రం ఏం చేస్తాడు? కొన్ని సందర్భాల్లో పాపాలు చిన్నవిగా కనపడతాయి, కానీ దాని ప్రభావాలు చాలా భయంకరంగా ఉంటాయి. ప్రభావం ఎక్కువ ఉంటుంది. ప్లగ్లో ఏలు పెట్టొద్దు అని చెప్తూనే ఉంటారు. పెద్ద మిస్టేక్ ఏముంది? నేను ఏలు పట్టుకుని వైర్ మొత్తం మీకు చుట్టేస్తే ఏమైపోద్ది? ఒకటితో పోద్దా? ఒకటితో పోదుగా. వీరు చేసిన పాపము వల్ల 50,070 మంది వచ్చారు. 50,070 మంది వచ్చి చూసారా? 50,070 మంది వచ్చి చూసారంటే చూడాల. చూసింది కొంతమందే, కానీ
ఆ ప్రభావం వల్ల ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. అప్పుడు భయపడిపోయారు వాళ్ళు. అమ్మో మా వల్ల కాదయ్యా, మా వల్ల కాదు. అప్పుడు భయం వచ్చింది. ఎప్పుడు వచ్చింది భయం? చచ్చిపోయాక వచ్చింది. చచ్చిపోయాక భయం వచ్చింది. ప్రయోజనం ఏమైనా ఉందా? కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆలోచించేద్దాం. దేవుని మాటకి విధేయత చూపించేవారుగా మనం ఉండాలి. శిక్షలు వచ్చిన తర్వాత బాధపడటం కాదు, శిక్షలు రాకమునిపే వాక్యాన్ని ఎరిగిన వారమై ఉండాలి. కాబట్టి ఈ మందసాన్ని తెరిచిన పాపమును బట్టి వాళ్ళు చనిపోయిన తర్వాత మా కొద్ది మందసం అని చెప్పి ఆ మందసాన్ని తీసుకొని ఏం చేశారంటే దూతలు పంపించారు. ఒరే నాయన తీసుకుని వెళ్ళండి నాయన అని చెప్పి పంపిస్తే 7వ అధ్యాయం టైంకు మనం చూసినట్లయితే కిర్యత్యారీము అనేటువంటి ఊరు వాళ్ళు వచ్చి మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయి కొండ మీద అభినాదాబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క ఇంటిలో పెట్టి దాన్ని కాపాడటానికి వాళ్ళ అబ్బాయి ఎలియాజర్ అని ఒక వ్యక్తిని స్పెషల్ గా ప్రతిష్ఠించి పెట్టారు. ఉందంట. తీసుకుని వెళ్ళి ఇజ్రాయేలీ దేశంలోనికి మందసం వచ్చింది. కిర్యత్యారీము అనేటువంటి ఊరిలో అభినాదాబు అనే ఒక వ్యక్తి ఇంట్లో పెట్టారు. ఇంట్లో పెట్టి ఆ ఇంట్లో మందసాన్ని చూసుకోవడానికి ఒక పర్సనే పెట్టేశారు. ఎలియాజర్ అనే వ్యక్తిని ప్రతిష్ఠించారు. తన పని ఏంటంటే ఇక మందసాన్ని చూసుకోవటమే. మందసాన్ని చూసుకోవడానికి ఒక మనిషి కావాలా? మామూలుగా అయితే దానికి ప్రాధాన్యత అలా ఇచ్చారు. ఇది దేవుని మందసం, మామూలు విషయం కాదు, ఇది దేవుని బలం అని చెప్పి అంత ప్రాధాన్యత మందసానికి ఇచ్చారు. అక్కడ రాయబడినటువంటి మాట చూసినట్లయితే మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఎన్నేళ్ళు ఉందంట? 20 సంవత్సరాలు ఉందంట. 20 సంవత్సరాల పాటు మందసం అక్కడే ఉంది, వాళ్ళ దగ్గరే ఉంది. మరలా దావీదు రాజు అయిన టైంలో ఏం చేస్తాడంటే మందసాన్ని మరలా అక్కడ నుండి తిరిగి తీసుకొని రావడానికి ఆలోచన చేస్తాడు. అరే నేను రాజునైపోయాను, నేనేమో గొప్ప కోటలో ఉంటా ఉన్నాను, మరి మందసమేమో ఇలా ఉంది అని చెప్పి దావీదు ఏం చేస్తాడంటే ఆ మందసాన్ని మరలా ఎలా అయినా తీసుకురావాలి అని చెప్పి మందసాన్ని తీసుకొచ్చేటువంటి ప్లాన్ పెట్టుకుంటాడు. బైబిల్ చెప్తుంది అభినాదాబు ఇంట్లో ఆ మందసం ఉంది. మందసం ఉన్నంత కాలం అతని కుటుంబం వర్ధిల్లుతూనే ఉంది. కారణం ఏంటి? ఎందుకని వర్ధిల్లుతూ వచ్చింది చెప్పండి? కారణం ఏంటి? కారణం ఏంటి? మందసం అక్కడ ఉంది. ఆ మందసం అక్కడ ఉన్నప్పుడు దానికి తగినట్లుగా వాళ్ళ కుటుంబం జీవించారు. అది పాయింట్. మన బైబిల్ తెచ్చిపెట్టుకుంటే ఆశీర్వాదం రాదు. ఒక్క బైబిల్ ఉన్నా ఆ బైబిల్లో ఉన్న వచనాల ప్రకారం మనం జీవిస్తా ఉంటే ఆశీర్వాదం వస్తుంది. వాక్య ప్రకారం జీవిస్తే ఆశీర్వాదం వస్తుంది. ఓబేదేవుని ఆ ఇంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తూనే వచ్చాడు. ఆ మందసం వాళ్ళ ఇంట్లో ఉన్నంత వరకు వాళ్ళు దీవించబడుతూనే వచ్చారు. కారణం ఏమిటి అంటే వాళ్ళు దానికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతిష్ఠించే మనిషిని పెట్టారు. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. నీ బైబిల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావా? అసలు మధ్యలో ఎప్పుడన్నా చూస్తున్నారు బైబిల్? ఎప్పుడన్నా మధ్యలో పట్టుకుంటున్నారా? కొంతమంది అసలు పట్టుకోవట్లా, అసలు బైబిలే తెరవట్లా, అసలు బైబిలే చదవట్లా. జాగ్రత్త. అలాంటి వాళ్ళందరూ జాగ్రత్త. నరకంలో కేకలయ్యాలన్నమాట. ఆ రోజు మామూలు కేకలు కాదు. అక్కడ ఎలాంటి కేకలు? నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుతాయి. ఎవరి మీద కొరుకుతాం? నాకు బైబిల్ లేదు. ఎవరి మీద కొరుకుతా? నాకు చెప్పలేదు అన్నట్టు కొరగడానికి ఎవరి మీద ఉండదు. ఎవరి మీద ఆడే కొరుక్కుంటాడు. నేను ఎందుకు ఇలా అయిపోయాను, నేను ఎందుకు ఇలా చేశానని ఆ రోజు అక్కడ బాధపడే పరిస్థితి రాకుండా ఉండాలంటే నేడు అనే సమయం ఉండగానే బైబిల్ చదవాలి. యవన కాలంలో ఎక్కువ బైబిల్ చదవాలి. సమయం ఎక్కువ ఉంటది, టైం ఎక్కువ ఉంటది. తర్వాత చూడండి పెళ్ళైన వాళ్ళందరి పరిస్థితులు చూడండి, ఉరుకులు పరుగులే. పొద్దున వెళ్తాం, ఇప్పుడు
వచ్చేపాటికి ఎంతో టైం అవుతుంది, వీటిలో పడిపోతాం. అందుకే యవ్వన కాలంలో స్టూడెంట్స్ గా ఉన్నప్పుడే బైబిల్ చదివి దాంట్లో ఏముందో తెలుసుకొని దాని ప్రకారం జీవించడానికి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక దేవుని అతని కుటుంబాన్ని ఆశీర్వదించాడు దేవుడు. మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథంలో ఆ మాట ఉంటది. చూద్దాం, చూడండి. 2వ సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము కొత్త బండి మీద ఇప్పుడు దావీదు టైం వచ్చింది. దావీదు ఏం చేస్తున్నాడంటే 30,000 మంది శూరులను సమకూర్చుకొని మందసాన్ని అక్కడ నుండి తీసుకొని వచ్చేద్దామని బయలుదేరి కొత్త బండి మీద ఎక్కించాడు. 2వ సమూయేలు 6వ అధ్యాయం 5వ వచనంలో వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, మందసాన్ని ఎక్కడ తీసుకెళ్లాలి మామూలుగా? ఎంతో చేతులతో మోసుకెళ్తాం, మరి దాన్ని పట్టుకుంటాగా, పట్టుకుంటూ చచ్చిపోతాగా. తయారు చేసేటప్పుడు కర్రలు రింగుల్లాగా పెట్టారు కదా పళ్ళకి, కర్రే పట్టుకోవాలి కానీ మందసం పట్టుకోకూడదు, కర్రలతో మోసుకుని వెళ్ళాలి. కానీ ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? రాజుగారి కొత్త ఆలోచన వచ్చింది. ఏంటి? బండి మీద వేసుకొని బండి మీద నీకు బండిలో 100 రథాలు ఉంటే ఎవడికే ఉంటే 100 రథాలుగా ఉన్నాయి కదా అని చెప్పి దేవుని నియమాన్ని పక్కన పెట్టి కొత్త నియమం పెడుతున్నావు. కొత్త రూల్స్ పెట్టుకో. మాకు భక్తులు ఎప్పుడు మన కెపాసిటీ ఉంది కదా అని, డబ్బులు ఉన్నాయి కదా అని బంగారు బైబిల్ చేయించుకున్నంత మాత్రం శుభమేమో ఉంటుందా? బంగారం సిలువ వేసుకుని, బంగారు పొంగరం మీద సిలువ వేసుకుని, చైన్ వేసుకొని, చైన్కో సిలువ వేసుకొని బంగారంతో చేసుకుంటే దేవుడు ఏడే ఉంటాడు? ఇది ఎప్పుడు? ఇవన్నీ మనం తయారు చేసుకున్న స్టోరీలు ఇవన్నీ. కొంతమంది ఏంటంటే సిలువ వేసుకున్నామండి, సిలువ ఏంటండి బంగారంతో సిలువ అండి, చైన్ అండి. ఎవడు వేసుకోమన్నాడు? నీ ఆనందం తప్ప దాంట్లో ఏమి ఉండదు కదా. నువ్వు సిలువ వేసుకోకపోతే ఆయన ఉండను అంటున్నాడా? మన స్థాయిని బట్టి దేవుణ్ణి ఇంకో రకంగా చేయడానికి లేదు. ఆల్రెడీ ఆయనకంటూ ఒకటి ఉంది. కొత్త బండి ఒకటి తీసుకొచ్చి బండి ఎక్కించి తీసుకుపోతా ఉన్నాడు. బండి మీద పోతా ఉంది. బండి మీద పోతుంటే ఎద్దుల బండి. ఇది ఎద్దుల బండి అన్నాక మామూలుగా సాఫ్ట్గా వెళ్ళిపోద్దా? వెళ్ళిపోతున్నప్పుడు పొరపాటున ఆ మందసం బాక్స్ జారి కింద పడే పరిస్థితి వచ్చింది. మరి ఎచ్చి చివరికి పోతా ఉంటే అటు ఇటు కదులుకోవాలి కదా. పానీ అన్న కట్టాడా? తెలివితేటలు పెట్టినాడు. మొత్తం తెలివితేటలు అన్ని పెడితే అనుకునేవాడు. ఏమి లేదు, కదలకుండా ఉండే పరిస్థితి కూడా కాదు. అటు ఇటు మూవ్ అవుతుంది, జరిగి కింద పడే పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ బండితో లేటువంటి వాళ్ళు ఏం చేశారంటే పడిపోతుంది కదా అని పట్టుకున్నాడట పాపం మందసాన్ని. ఇది ఏమో తప్ప కాదా? మందసం పడిపోతుంది, పట్టుకుంటున్నాడు. తప్పు కాదు? తప్ప వాళ్ళు చేయండి. పడిపోతుంది, పట్టుకోవద్దు, దీన్ని రూలు. కానీ పడిపోతుంది. పట్టుకుంటారు లేదు? పడిపోతుంది. పట్టుకోవచ్చాను నేనున్నాను చేయొచ్చు. పడిపోతుంది. ఇది పట్టుకోకూడదని ఆజ్ఞ ఎక్కడుంది, కానీ కింద పడిపోతుంది. కింద దుమ్ము ధూళి చెత్త అంతా ఉంది, పడిపోతుంది. పట్టుకుంటారా? పట్టుకోరా? పట్టుకుంటావా? పట్టుకుంటే చచ్చిపోతావు. ధూళి పట్టుకుంటే చచ్చిపోతావు, కానీ కింద పడుతుంది. అయినా పట్టుకుంటావా? చచ్చిపోతావు గ్యారెంటీ. పట్టుకోకూడదు. దేవుని మాటకి ప్రయారిటీ. మనం అనుకుంటాయి కింద పడుతుంది కాబట్టి పట్టుకుంటే చచ్చిపోయలే దేవుడి కోసం. ఇట్లాంటి స్టోరీలు వద్దు. దేవుని వాక్యానికి విరోధంగా వెళ్ళి కోరి కష్టాలు తెచ్చుకొని నేను దేవుడి కోసం ఇలా చేశాను అలా చేశానంటే కుదరదు. ఆ మధ్యకాలంలో పాస్టర్ ఎవరో వెళ్ళి తిరుపతిలో గుడి దగ్గరికి వెళ్ళి పాంప్లెట్లు పంచుతున్నాడు. తిరుపతి ఒక నియమాలు ఉన్నాయి, వాటి దగ్గర ఇలా చేయకూడదని నియమాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళు పిలిచి 4 దండులు తన్ని పంపించారు. ఇప్పుడు నేను దేవుని కోసం
తను తిన్నాను అని అంటే అది న్యాయంగా అనిపిస్తుందా? అలాంటివిగా పక్కనే మన పక్క రాష్ట్రాల్లో అసలు వాక్యమే లేదు. అక్కడికి వెళ్ళి చెప్పొచ్చుగా. ఇట్లా కాదు, మన పేరు కోసమో ఇంకా దేనికోసమో కాదు, వాక్యానుసారంగా ముందుకెళ్తున్నప్పుడు క్రమంగా జరిగే వాటిని బట్టి దేవునికి భయం వస్తుంది. కానీ మూర్ఖమైన పనులు చేస్తే దేవుడు మెచ్చుకోడు. కింద పడుతుంది కదా అని పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ఏం జరిగింది? ఉజ్జా చేయి చాచి పట్టుకున్నాడు. పట్టుకున్నప్పుడు వెంటనే యెహోవా కోపం రగులుకున్నదట. బైబిల్ చెప్తున్న మాట. వెంటనే అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణం అంది అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునంద పడి చనిపోయాను. కాబట్టి ప్రియమైన వాళ్ళని ఆలోచించండి. సొంత ఆలోచనలు వద్దు. ఏముందిలే పడిపోతుంటే పట్టుకున్నానులే, ఏముందిలే ఆ పరిస్థితిని బట్టి నేను అలా మాట్లాడానులే, ఏముందిలే ఆ పరిస్థితిని బట్టి అలా చేశానులే. పరిస్థితులు ఎక్కడ యాక్సెప్టెన్స్ లేదు. నా పరిస్థితిని బట్టి నేను ఇలా చేశానంటే దేవుడు ఒప్పుకోడు. పానీలే నా పరిస్థితి కూడా అర్థం చేసుకో, నరకానికి వెళ్ళే ఒకసారి అనేది దేవుడు కూడా అంటే ఒప్పుకుంటారా? పరిస్థితులు అందరికి ఉంటాయి, కథలు అందరూ చెప్పగలరు, ఎక్స్క్యూజెస్ అందరూ చేయగలరు. నువ్వు ఎన్ని స్టోరీలు అల్లినా దేవుడికి అన్నీ తెలుసు. కాబట్టి దేవుడి దగ్గర ఇలాంటి వద్దు. పట్టుకోవద్దంటే పట్టుకోవద్దు. నీకెందుకు కుక్క పెత్తనం గాడిదకి ఎందుకని అందరూ తెలిసిన స్టోరీ అది. దొంగలు తెరవాల్సింది ఎవరు? కుక్క. అనుకున్నానంట, రాత్రి అనుకుంది నువ్వు పడుకోలేవే, ఈరోజు నేను చేస్తానులే నీ డ్యూటీ అంత. నువ్వు పడుకో, పాపం రోజు కావాలి కాస్తున్నావు కదా, మంచి స్నేహం బాగుంది కాబట్టి గాడిద అంటుంది నువ్వు పడుకో, ఈ రోజు నేను చేస్తాను నీ డ్యూటీ అని. ఇక అరవటం మొదలు పెట్టింది. దొంగోడు వచ్చాడని యజమాని చేసాడు. ఎందుకు ఇది తరుస్తుంది? దొంగోడు వచ్చాడని నడుస్తుంది. కానీ ఆయనకు ఆ ఉద్దేశం అర్థం కాల. సావుబాదేదంట. పనికి మళ్ళీ ఏమన్నా సేవ ఏమైనా సంగీతం ఏమన్నా అరిస్తే ఏమన్నా తీయగా ఉంటుందా? ఒక్కసారి అరిస్తేనే నిద్ర పట్టదు. పదుగులు వస్తుంది. దొంగోడు వచ్చాడు ఇంక కేకలు పడుతుంది. సావుబాదేటంట. ఎవడు చేయాల్సింది అదే చేయాలి. వద్దు పట్టుకోవద్దంటే పట్టుకోవద్దు. పడిపోతే నీకెందుకు, పగిలిపోతే నీకు అనవసరం. అది ఆయన పని ఆయనే చూసుకుంటాడు. అంతేగాని మనం సెకండ్ గ్రేడ్ ఆలోచన చేయకూడదు. భక్తిలో కూడా అంతే. దేవుడు ఏం చెప్పాడు అదే, ఇంకా మిగతా అన్నీ అనవసరం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆ టైంకి ఇంకా భయపడిపోయి వామో మందసం వాళ్ళు ఆడబెట్టుకుని వాళ్ళు చచ్చిపోయారు. అన్ని వేల మంది యుద్ధంలో వాళ్ళంతమంది చనిపోయారు. చూసి ఎంతమంది చనిపోయారు, పట్టుకొని ఎలా చనిపోయాడు అని చెప్పి చివరికి ఏం చేశాడంటే ఆ దావీదు పురమానికి తెప్పించుకోలేక ఏం చేశాడంటే 11వ వచనంలో యెహోవా మందసం 3 నెలల్లో గిత్తీయుడగు ఓబేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదించిన. యెహోవా మందసం ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదుకు వినపడగా భయపడాలి పెట్టి వెళ్ళిపోయాడు దావీదు కూడా. ఇంకా చేతగా అక్కడ తెచ్చుకోవడం భయం వచ్చేసింది. భయం, అమ్మో ఇలా కాదు అని 3 నెలల పాటు వదిలేశాడు. 3 నెలల ఇంట్లో ఉంది. ఈ ఇంటికి ఆశీర్వాదం వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యము, వాక్యానుసారమైన జీవితం ఈ వ్యక్తులు ఎక్కడ ఉన్నా జీవితంలో దీవించబడతారు. వాక్యాన్ని పక్కన పెట్టే వాళ్ళు, బైబిల్ని, ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్య పెట్టే వాళ్ళు వైట్ హౌస్ లో ఉన్నా కానీ వాళ్ళ బతుకుల్లో చేయడు కానీ ఆశీర్వాదం ఉండదు. కాబట్టి ఆలోచించేద్దాం. దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ మన జీవితాల్లో ముందుకు వెళ్ళాలి. మనసం పెట్టుకున్నాడు. ఎంతకాలం పెట్టుకున్నాడు? ఓబేదెదోము 3 నెలలు. ఇప్పుడు మొత్తం అన్ని క్వశ్చన్లు అడుగుతా లాస్ట్ 5 నిమిషాల్లో. చెప్పింది వాటినే అడుగుతా, కొత్త ఏం అడగండి. కాబట్టి 3 నెలల పాటు ఓబేదెదోము ఇంటిలో ఉండగా దేవుడు వారిని ఆశీర్వదించాడని తెలుసుకుని ఇప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? మళ్ళీ ఇంకో ప్లాన్ వేశాడు. మళ్ళీ ఏం చేశాడో తెలుసా? చక్కగా మరలా దేవుని సన్నిధిలో ఏం చేశాడంటే ఈసారి ఏం చేశాడో తెలుసా? ఎగ్జాక్ట్ గా వాక్యానుసారంగా యాజకులను పిలిపించి వాటిని జాగ్రత్తగా మోపించాడు. కర్రలు తగిలిచ్చి రింగులకి మోపించి పండగలాగా చేశాడు. ఆ సమయంలోనే, ఆ మందసం వస్తున్న సమయంలోనే అందరికీ కూడా
తన పరిధిలో చక్కగా ఫంక్షన్ లాగా చేశాడు అనమాట. ఆయన సన్నిధిలో నాట్యమాడుతూ వచ్చాడు. మందసం మోయేవారు 6 అడుగులు సాగగా 6వ అధ్యాయం 14 వచనం చూడండి ఒకసారి. 2 సమూయేలు 6వ అధ్యాయం 14 వచనం. ఎట్లనగా యెహోవా మందసమును మోయేవారు 6 అడుగులు సాగగా ఎత్తు 1 కొవ్విన దూడ 1 వధింపబడిన. 6 అడుగులకు ఒక ఎద్దు ఒక దూడ. 6 అడుగులు అంటే ఎంత? 5 నుంచి స్టాండ్ అంత. ఇక్కడికి రాగానే ఒక ఎద్దు ఒక దూడను వధిస్తున్నాడు. మళ్ళీ ఒక 6 అడుగులు రాగానే ఒక ఎద్దు ఒక దూడ. ఈ రకంగా ఆ ఇంటి దగ్గర నుండి ఆడ దాకా ఎంత దూరం పోయిందో ఎన్ని ఎద్దులు ఎన్ని దూడలు వధించాడు. ఎందుకో తెలుసా? అవి బలి అర్పణలు. పాపాన్ని క్షమిస్తాయి, రెండోది ఆశీర్వదిస్తాయి. బలి అర్పణలు ఏం చేస్తాయంటే పాపాలను క్షమిస్తాయి, రెండవది ఆశీర్వదిస్తాయి. ఇది పాత నిబంధన కాదు. ఇప్పుడు 60 ఎద్దులు తెచ్చినా ఆయన మాట వినకుండా సుఖమేమి. కాబట్టి ప్రియమైన వారు, దావీదు దేవుని అంత భయభక్తులు కలిగి జాగ్రత్తగా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో మందసం ఎదుట రాజవస్త్రాన్ని తీసేసి, కొంతమంది ఈ వాక్యాన్ని పట్టుకొని దావీదు కూడా బట్టలు తీసేసి డాన్స్ చేశాడు. బట్టలు తీసి డాన్స్ చేయాల, రాజవస్త్రం పక్కన పెట్టాడు. రాజుగారికి ఒక వస్త్రం ఉంటుంది, అది తీసి ఒక కామన్ మ్యాన్ లాగా ఆయన సన్నిధిలో నాట్యం చేశాడు. ఎఫోదు ధరించాడు. గోడ తీసుకొని ఏం చేయాల, ఎఫోదు ధరించి దేవుని సన్నిధిలో నాట్యం క్రమబద్ధంగా నాట్యం చేశాడు. నాట్యం చేసి దేవుణ్ణి స్తుతించాడు. తన స్థితిగతులన్నింటినీ పక్కన పెట్టాడు రాజన్న సంగతి కూడా. కాబట్టి మనం మన జీవితంలో కూడా మనం ఏమై ఉన్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థనలో మొకరించే వాళ్ళము ఉండాలి. ప్రభు సన్నిధిలో తల వంచే వారము ఉండాలి. ప్రభు సన్నిధిలో మనలో మనం తగ్గించుకునే వారముగా ఉండాలి. తగ్గించుకోవాలి. నేనేంటి ఈ పని చేయడం, నేనేంటి అలా ఉండడం, అసలు నేను కింద కూర్చోవడం ఏంటి, అసలు నేను అయి చేయడం ఏంటి, నేను తలంచి ప్రార్థన చేయటం ఏంటి, ఇలాంటి మనసులోనికి రాకూడదు. ఏ స్థితిలోకి వెళ్ళినా కూడా మనం ఏం చేయాలంటే ప్రభువుని మహిమపరిచే స్థాయిలో మనం ఉండాలి. మనం దావీదులాగా తగ్గించుకోవాలి. ఈ రీతిగా దేవుని మందసము దావీదు తన నగరకు తెచ్చిపెట్టుకున్నాడు. సొలొమోను కూడా అలానే చేశాడు. తన భార్య ఉండేటువంటి ప్రాంతం అక్కడ ఉండకూడదు ఫరో కుమార్తె అని చెప్పి ఫరో కుమార్తెను ఖాళీ చేపించి, మనం వేరే చోట ఉండి నీకు అవసరమైతే ఇంక ఊరు కట్టిస్తానని ఆవిడకు ఒక ప్యాలెస్ కట్టించి మందసాన్ని సపరేట్ గా చూసుకున్నాడు సొలొమోను కూడా. ఎందుకు చెప్తాను ఇదంతా అంటే, మన దేవుని మందసానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి వారు వర్ధిల్లారు. మన జీవితంలో కూడా వర్ధిల్లాలి అంటే మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని మాటకి, దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు ఇవ్వాలంటే నీకు తెలియాలి. అందుకే బైబిల్ చదవాలి, ప్రార్థించాలి. యేసు ప్రభు యొక్క శిలువ మనందరికీ ఉచితంగా క్షమాపణ ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన జీవితాల్లో సమయం సందర్భాలలో వేటికి ప్రాధాన్యత ఇస్తున్నామో గుర్తెరిగి వాక్య ప్రకారం ఉండాలి. తల వంచి అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. అందరూ తల వంచి